ఇప్పుడు కూడా మనం చాలామంది ఏమనుకుంటారంటే దట్ జెంటిల్మన్ హీ వాజ్ లీడర్ ఆఫ్ దోస్ టైమ్స్, హీఈస్ నో మోర్. అంచేతనే హిస్టరీ కదా, హిస్టరీ కాబట్టి నేను చెప్తున్నా, హీఈస్ నో మోర్ అరౌండ్. హీఈస్ ఎ హిస్టారిక్ పర్సనాలిటీ లైక్ ఎనీబడి ఎల్స్, లైక్ నెహ్రూ, గాంధీ ఎట్సెట్రా, ఆర్ ఈవెన్ శివాజీ, అలాగంటే హిస్టారిక్ పర్సన్. సో అంటే కాలగర్భంలో కలిసిపోయినటువంటి అనేక క్యారెక్టర్స్లో ఇతను ఒకడు. అతను ఎందుకు వ్యతిరేకించాడు పార్టీషన్? ఏమని చెప్తారు? అతను దేశభక్తుడు అని చెప్తారు. ఇట్స్ ఓకే, ఐ అప్రిషియేట్ ఇట్. కానీ అతని స్టేట్మెంట్స్ చూస్తే మటుకు దే బిట్రే హిస్ రియల్ థింకింగ్. అతను ఏమనివాడంటే పార్టీషన్, అతన్ని అడిగారు, మీరు పార్టీషన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అఖండ భారత్ ఉండాలని మీ అభిప్రాయమా? అందుకోసం మీరు పార్టీషన్ వ్యతిరేకిస్తున్నారా అని అడిగారు. అడిగితే అతను అలా చెప్పచ్చు కదా, ఎస్ అఖండ భారత్, భారత్ మాత, అలా చెప్పచ్చు కదా. అప్పుడు దేశభక్తుడు అంటే మరి అదే దేశభక్తుడు అంటే. అతను అలా చెప్పలేదు. అతను తన అభిప్రాయం స్పష్టంగానే చెప్పాడు. ఇట్ వాజ్ రికార్డెడ్, రాశాడు కూడా. ఏమనంటే, నా ఇంట్రెస్ట్ దేశం మీద కాదు, దేశం అఖండంగా ఉండాలని, దట్ వాస్ నాట్ మై ఇంట్రెస్ట్. మై ఇంట్రెస్ట్ ఈజ్ వాట్ ఈజ్ బెనిఫిషియల్ ఫర్ ది ముస్లిం కమ్యూనిటీ. And somehow I have an inkling that partition in the long run will not be beneficial for the Muslim community. Therefore, I am opposing it అని చెప్పాడు ఆయన. he died in London or somewhere. ఆయన చచ్చిపోయే ముందు మీ ఆఖరి విషయం ఏమిటని అడిగారు. అడిగితే యు బరీ మీ ఇన్ సౌదీ అరేబియా అని చెప్పాడు. he was buried in Saudi Arabia, buried or whatever. చూడండి. సో మనిషి ఇంటర్నల్ క్యారెక్టర్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈజ్ దేశభక్త ఆఫ్ ఎ కైండ్, ఐ డు నాట్ డెనై దాట్, బట్ ఇట్ ఈస్ నాట్ పేట్రియాటిజం ఎలోన్ విచ్ ఇన్స్పైర్డ్ హిమ్ ఆల్ ది వే. దేర్ ఆర్ అదర్ లెస్ గ్లోరియస్ కన్సిడరేషన్స్. కాబట్టి అర్జునుడు కేవలం అహింసా సిద్ధాంతాన్ని పట్టుకుని ఉన్నాడని మీరు అనుకోద్దు. దేర్ ఆర్ లెస్ గ్లోరియస్ కన్సిడరేషన్స్. ఏమిటంటే, హీ వాజ్ నాట్ ఎగ్నెస్ట్ స్పిల్లింగ్ బ్లడ్, హీ వాజ్ ఎగ్నెస్ట్ స్పిల్లింగ్ ది బ్లడ్ ఆఫ్ హిజ్ ఓన్. చూసారా, ఆల్రెడీ మీకు ఆ గ్లోరియస్ ప్రిన్సిపల్ హ్యాస్ బికమ్ హాఫ్ గ్లోరియస్, అండ్ హీ న్యూ ఇట్, అండ్ హీ హ్యాస్ ది కరేజ్ టు అడ్మిట్ ఇట్. ధర్మ సమ్మూఢ చేత. నాకు ఇది తేలటం లేదయ్యా శ్రీకృష్ణ, ఈ యుద్ధం నుంచి బయటకు పోవడమా, ఈ యుద్ధాన్ని నిలబడి చేసి వీళ్ళందరినీ బాణాలు వేసి చంపడమా, ఐ కుడ్ నాట్ సెటిల్ ఇట్ అని హీ రైజెస్ అబౌవ్ దట్ టాపికల్ ఇష్యూ. ఇట్స్ ఎన్ ఇమీడియట్ ఇష్యూ, టాపికల్ ఇష్యూ. హీ రైజెస్ అబౌవ్ దట్ అండ్ హీ ఈజ్ అప్రోచింగ్ ది లైఫ్ ఇన్ ఎన్ ఓవరాల్ సిచ్యువేషన్. ఇలా అవుతుంది. మనిషి ఎప్పుడైనా సంకట స్థితిలో పడ్డప్పుడు తత్కాలమునందు ఉండే ఆ సంకటం నుంచి బయటపడాలని కోరుకుంటాడు. దట్ ఈస్ ది ఇమీడియట్ ఇన్స్పిరేషన్. బట్ సమ్హౌ హిజ్ మైండ్ ఓపెన్స్ టు ఏ హయ్యర్ డైమెన్షన్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. ఆ హయ్యర్ డైమెన్షన్లో థింక్ చేయటం ప్రారంభిస్తాడు. ఒక ఇలాంటి సందర్భాలు వెంటనే నేను దృష్టాంతం మీకు చెప్పలేకపోవచ్చు. సో ఏమంటే, ఈ ఉద్యోగం చేయాలా, ఈ ఉద్యోగం ఈ ఊళ్ళో ఉండి ఈ ఉద్యోగం చేయాలా, లేకపోతే ఆ ఊరు వెళ్ళి ఇంకో ఉద్యోగం చేయాలా అని ఆలోచించి అలా ఆలోచిస్తారు. ఇప్పుడు ఒకతను నన్ను అడిగాడు, నేను సేలోస్బర్గ్లో ఉండగా, అతనేమో న్యూజెర్సీలో ఉండేవాడు. అతనికి బాస్టన్లో ఇంకో ఉద్యోగం వచ్చింది, ఇట్స్ ఎ బిగ్గర్ జాబ్. నన్ను అడిగాడు, నన్ను బాస్టన్ వెళ్ళి ఆ ఉద్యోగంలో చేరమంటారా, లేకపోతే ఇక్కడే ఉండి ఈ ఉద్యోగం చేసుకోమంటారా అని అడిగారు. నన్ను సలహా అడిగాడు. హీ వాజ్ మై గుడ్ క్లోజ్ ఫ్రెండ్ లైక్ పర్సన్. సో దెన్ నేను అడిగాను, వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్ ఆన్ వేదాంత అని అడిగాను. అంటే ఐఎమ్ వెరీ కీన్ అబౌట్ ఇట్. ఎందుకంటే అతను లైఫ్లో రకంగా సెటిల్ అయ్యాడు. అతను మరీ ఎంగేజ్ అయినట్లయితే నేను బాస్టన్ వెళ్ళమనే చెప్పుండేవాడిని. హీఈస్ ఎ మిడిల్ ఏజ్డ్ జెంటిల్మన్. హిజ్ చిల్డ్రన్ ఆర్ ఇన్ ది కాలేజ్, ఇన్ ది స్కూల్స్, ఇన్ ది లోకల్ స్కూల్స్. కాలేజ్ కాదు, చిన్నపిల్లలే. లోకల్ స్కూల్స్లో స్టేబుల్గా ఉండి చదువుకుంటున్నారు. ఓ స్వంతిల్లు కట్టుకున్నాడు. మా పాఠాలు ప్రతి వారం వచ్చి పాఠాలు వింటూ ఉంటాడు. ఆశ్రమానికి దగ్గరలో ఉన్నాడు.
ఇప్పుడు ఇది కంటే ఇంకొంచెం జీతం, కొంచెం జీతం కావచ్చు, చాలా జీతం కావచ్చు, ఎక్కువ వస్తుందనే కారణం చేత ఇది వదిలిపెట్టి బాస్టన్ వెళ్ళిపోయాడంటే ఇంకా ఆశ్రమానికి 6 మాసాలకు ఒకసారి రావడం కుదురుతుంది. ఆ పిల్లలు కూడా ఆశ్రమానికి వస్తూ ఉంటారు, వాళ్ళు కూడా హిందూ సంస్కృతి ఏదో నేర్చుకుంటూ ఉంటారు. సో ఓవరాల్గా చూసినట్లయితే నాకేమనిపించిందంటే నువ్వు అక్కడికి వెళ్ళడం కంటే ఇక్కడే ఉండిపోవడం మంచిది అని నేను సలహా చెప్పాను. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ ఏ డిస్కషన్ కేమ్. ద డిస్కషన్ ఈజ్ what is the goal of life? Already we have raised above the immediate context. So an elaborate discussion was there. What is the goal of life? So గృహస్థ ధర్మాలు ఏమిటి, మనం భార్య భర్త పరస్పరము ఎటువంటి డ్యూటీ ఉంటుంది, పిల్లల ఎడల మన డ్యూటీ ఏమిటి, మనం అంతిమ లక్ష్యం జీవితంలో దేన్ని పెట్టుకోవాలి, ధనం విషయంలో ఎటువంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలి. సో ఈ విధంగా అసలు ఇమీడియట్లీ ఈ ఉద్యోగం వదిలిపెట్టి ఆ ఉద్యోగానికి వెళ్ళడమా మాండవా అనేటువంటి ఆ ఇమీడియట్ ఇష్యూని ఎప్పుడో ఓవర్కమ్ చేసేసి దానికంటే బాగా పైకి ఎదిగి ఓవరాల్ లైఫ్ గురించి వీ హ్యాడ్ ఎ వెరీ ఎలాబరేట్ డిస్కషన్. ఆ డిస్కషన్ అయింది, అది హీ రికార్డెడ్ ఆల్సో దట్ డిస్కషన్. అండ్ దెన్ ఇది అమెరికాలో ఇదో అలవాటు, వాళ్ళు ముందు అసలు బాగున్నారా అనడానికి ముందు ఒకసారి ఆగండి టేప్ రికార్డర్ ఆన్ చేసి బాగున్నారా అని అడుగుతారు. టేప్ రికార్డరో వీడియో ఫోనో ఏదో ఆన్ చేసి బాగున్నారా అని అడుగుతారు. మీరు ఫోన్లో మాట్లాడారు అనుకోండి, అవతల వాడి ఫోన్లో దేర్ ఆర్ ఆప్షన్స్. ఏమిటంటే ఈ ఫోన్ కన్వర్జేషన్ అంతా వాడు రికార్డు చేసే ఆప్షన్ ఉంటుంది. ఈ మానికా లెవిన్స్కి వీళ్ళందరూ ఇలాగే ట్రబుల్లో పట్టుబడిపోయింది, ఇలాగే ఆప్షన్ ఉంటుంది వాడి దగ్గర. మీరేమనుకుంటారు, ఏదో మాట్లాడాలని అనుకుంటారు, అదంతా రికార్డ్ అయి ఉంటుంది. ఎంత క్లీన్గా రికార్డ్ అవుతుందంటే పెర్ఫెక్ట్ రికార్డింగ్, నాయిస్ ఉండదు, ఏముండదు. వాడు ఏం చేస్తాడంటే ఆ రికార్డ్ ఆప్షన్ ఉంటుంది, ఆ బటన్ నొక్కి మీతో మాట్లాడతాడు, అదంతా రికార్డ్ అయి ఉంటుంది. నా దగ్గరికి వచ్చి వాళ్ళు ఆ టేప్ రికార్డ్ ఎదురకుండా పెట్టి స్వామీజీ బాగున్నారా, ఎప్పుడు వచ్చేది నుంచి ఇండియర్ నుంచి మొదలు పెడతారు. ఏమిటో అదేందుకా అంటే తర్వాత మళ్ళీ మాకు వెరిఫికేషన్ ఉంటుందండి. ఎంత ఉంటుంది టేప్ రికార్డర్, 3 hours రికార్డు చేయొచ్చు. 3 ఏమిటి 6 hours రికార్డు చేయొచ్చు, ఇంతే ఉంటుంది. మన సెల్ ఫోన్ అంత ఉంటుంది, 6 hours అలా పనిచేస్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్. దాంతో ఏమైపోతుందంటే యు ఆర్ కాట్ ఆన్ ది టేప్, వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. సో హీ రికార్డెడ్ ఆల్ దిస్ అండ్ దెన్ హీ రీప్లేడ్ ఇట్ అండ్ సో ఫైనల్లీ హీ సెటిల్డ్ దేర్ ఇట్ సెల్ఫ్. హీ డిడ్ నాట్ గో ఫర్ ది జాబ్. నేను ఏదో దృష్టాంతం చెప్పాను. దృష్టాంతం ఏంటంటే ఒకప్పుడు మీరు మహాత్ముల దగ్గరికి ఒక చిన్న సమస్యకి పరిష్కారం కోసమే వెళ్ళొచ్చు, బట్ దట్ బికమ్స్ లైక్ ఓపెనింగ్ ఏ గేట్వే టు ఏ హయ్యర్ డైమెన్షన్ ఆఫ్ లైఫ్ ఇట్స్. అర్జునుడి పరిస్థితి అది. ధర్మ సమ్మూఢ చేతాహ, యుద్ధం చేయటమా మాండవా అనే దాంట్లో అనే విషయాల్లో సందేహం ఉన్నది. అసలు నాకు జీవితంలో శ్రేయస్సు ఏది, యశ్రేయస్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే అని ఆ శ్రేయ అనే పదాన్ని వాడుతున్నాడు. ఈ శ్లోకం అంతా కూడా ఉపనిషత్తుల పరిమళం కలిగిన శ్లోకం ఇది. ఇక్కడ ఎందుకంటే శ్రేయ అని అడుగుతున్నాడు, ఏదో శ్రేయస్సు ఏమిటో చెప్పమని అడిగాడంటే దేర్ ఆర్ 2 things. దాంట్లో ఒకటే శ్రేయస్సు అవుతుంది. వన్ ఈజ్ ద శ్రేయస్, ది అదర్ బికమ్స్ ప్రేయస్. సంస్కృతంలో 2 పదాలు ఉన్నాయి, శ్రేయస్, ప్రేయస్. ఆ ప్రేయస్ అనే పదం ఇక్కడ వాడలేదు, అయినా వాడకపోయినా ఇట్ కమ్స్ ఇన్ టు ది పిక్చర్. ఒకటి వాడితే రెండోది వస్తుంది. అలాంటి ద్వంద్వాలవి. సుఖం వచ్చే ఉపాయం చెప్పండి అంటే దుఃఖాన్ని దూరంగా పెట్టే ఉపాయం కూడా చెప్పండి అని అడిగినట్టే. ఎందుకంటే సుఖంతో పాటుగా దుఃఖము ఆ రెండు కలిసి మీమాంస. శ్రేయస్సు చెప్పు అంటే ఇది నీకు శ్రేయస్సు అని కనుక ఆయన చెప్తే ది అదర్ ఆల్టర్నేటివ్ బికమ్స్ ది అదర్ వన్, దట్ ఈస్ ప్రేయస్. శ్రేయస్, ప్రేయస్. చూడండి, జీవితంలో మనకి చాలా ప్లెజెంట్గా ఉండి చాలా ప్రీతికరంగా ఉండి ఎంతో ఉల్లాసాన్ని, తాత్కాలికంగా చక్కటి ఉల్లాసాన్ని కలిగించి దానికి ప్రేయస్ అని పేరు. తాత్కాలికంగా ఉల్లాసం కలిగించకపోవచ్చు, కాకరకాయ కూరలాగా తాత్కాలికంగా చేదుగా ఉండొచ్చు, సో ఇబ్బందికరంగానే ఉండొచ్చు, అవుట్రైట్ డిఫికల్ట్గానే కూడా ఉండొచ్చు. కానీ మీరు కనుక దాంతో పెర్సిస్ట్ అయితే, అంటే మీ పెర్సిస్టెన్స్ అంటారు, మీ సహనశక్తిని, మీ యొక్క కమిట్మెంట్ని పరీక్ష చేసి ఇట్లాగే ఉండొచ్చు పరిస్థితి, ఆ మార్గము.
కానీ మీరు కనుక దాంట్లో పెర్సిస్ట్ అయితే అది మీకు జీవితంలో మహోపకారాన్ని చేసి మీ జీవితాన్నే పునీతం చేసేస్తుంది. అటువంటి దాన్ని శ్రేయస్ అని అంటారు. శ్రేయస్, ప్రేయస్. ఇప్పుడు ఈ డైటింగ్లో మనకి ఎప్పుడు ఈ మీమాంస వస్తూనే ఉంటుంది. భోజనం దగ్గర ఏది ప్రేయస్సుగా ఉంటుందో అది హానికారకంగానే ఉంటుంది. ఏది శ్రేయస్సో అది ప్రేయస్సుగా ఉండదు. దే ఆర్ టూ మ్యూచువల్లీ ఎక్స్క్లూడింగ్ థింగ్స్, ఎక్స్క్లూజివ్ అయిపోతూ ఉంటాయి. సో నేను ఒకళ్ళ ఇంటికి భిక్షకు వెళ్ళా. భిక్ష కొట్టి బ్రేక్ఫాస్ట్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొత్తగా ఒక కుక్కుని తెచ్చుకున్నారు, విచ్ ఇస్ ఫెయిర్ ఎనఫ్. వాళ్ళు సంపన్నులు, కుక్కుని పెట్టుకుంటారు, తప్పే ఉంది. వాళ్ళు నాతో ఏం చెప్పారంటే, ఈ కుక్కు కొత్తగా వచ్చాడండి, చాలా బాగా చేస్తాడు వంట అని చెప్పారు. అతను చాలా బాగా, సరే ఇంకా టు పుట్ ఇట్ ఇన్ ఎ నట్షల్, అతను చాలా బాగా చేయడం అంటే అభిప్రాయం ఏంటో తెలుసునండి. ఆయిలీ అండ్ రిచ్ ఫుడ్ హీ సర్వ్స్. ఎందుకంటే మాస్టర్ని సంతృప్తి పరచాలంటే కుక్కుని మీరు పెట్టుకుంటే కుక్ మాస్టర్ని సంతృప్తి పరుస్తాడు. మాస్టర్ షుడ్ సే శభాష్ రా అని అనాలి. మాస్టర్ శభాష్ అని అనాలనుకోండి, మీరు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కొంచెం కారం తక్కువ వేసినటువంటి వేరుశనగకాయ పచ్చడో లేకపోతే కొబ్బరికాయ పచ్చడో ఇచ్చారనుకోండి, మాస్టర్ శభాష్ అండవు. ఆ ఇడ్లీ తినేసి బ్రేక్ఫాస్ట్ అయిందనిపించి వెళ్ళిపోతాడు. అయితే మాస్టర్ శభాష్ అనాలంటే ఏం చేయాలి? పెసరట్టు చేస్తాడు, దాన్ని రోస్ట్ చేస్తాడు. పెసరట్టు అనేది ఎలా ఉంటుందంటే, కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే దాని రుచి బాగా ఇనుమడిస్తుంది. ఆయిల్ ఎక్కువ వేయాలి, కొంచెం రోస్ట్ ఎక్కువ చేయాలి. ఆయిల్ అండ్ రోస్ట్, ఇట్ ఈస్ ఎ డెడ్లీ కాంబినేషన్. పెరాక్సైడ్స్ ఫార్మ్ అయిపోతాయి. ఆయిల్, ఇప్పుడు మీరు ఇడ్లీ ఉందనుకోండి, ఆ మెటీరియల్ని మీరు ఎంత నిప్పుల మీద పెట్టినా, మీరు ప్రెషర్ కుక్కర్లో పెట్టినా కూడా ఆ స్టీమ్, సూపర్ హీటెడ్ స్టీము, ఇట్ విల్ నెవర్ క్రాస్ 110, 120 degrees టెంపరేచర్ దాటదు. మామూలు పాతకాలపు పద్ధతిలో మా అమ్మగారు ఇడ్లీ చేసేవారు, ప్రెషర్ కుక్కర్ లేకుండా గిన్నెలో పెట్టి చేసేవారు. అదైతే 100 degreesలోనే మీకు ఉడుకుతుంది ఇడ్లీ. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ వచ్చింది కాబట్టి అండర్ ప్రెషర్ టెంపరేచర్ గోసాప్ 10-20 degrees పెరుగుతుంది. మ్యాక్సిమం 120 degrees దగ్గర మీకు అది కుక్ అయి మీకు వస్తుంది. మీరు రోస్ట్ పెసరట్టు చేస్తే వాట్ ఈస్ ది టెంపరేచర్ ఇట్ రీచెస్? 450 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఆ పెసరపప్పుతోటి ఉన్నటువంటిది, అది ఆ టెంపరేచర్లో వాడు దాన్ని తయారు చేసి మీకు ఇస్తాడు. 450 degree అంటే దాంట్లో న్యూట్రిషను అన్నీ సర్వనాశనం అయిపోయి, ఇంక ఆయిల్ ఉంది చూసారా, ఇది పెరాక్సైడ్స్ కింద బ్రేక్ అయిపోయి మీరు మంచి రుచిగా ఉన్నటువంటి పెసరట్టు తినడం పూర్తయ్యేప్పటికీ దాంట్లో విటమిన్స్ ఉండవు, న్యూట్రిషన్ ఉండదు, ఏది ఉండదు, పెరాక్సైడ్సే ఉంటాయి కడుపులో. ఇప్పుడు ఈ కుక్, హీ ఈజ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్. నేను మనస్సులో బాధపడ్డాను, అయ్యో పాపం ఈ కుక్కులో పడ్డారు వీళ్ళు, ఈ కుక్కు వీడు ఇలాగ చేసి పెడుతూ ఉంటాడు, బికాస్ హీ ఈస్ డూయింగ్ హిస్ డ్యూటీ, అండ్ ప్రాబబ్లీ దీస్ పీపుల్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఆన్ హ్యాండ్ అని నాకు అనిపించింది. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. ఏమో ఈ డైటింగ్ గురించి చదివి ఇలా తయారైందేమో నా మనస్సు, నాకు తెలియదు, కానీ దిస్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్. ఎందుకంటే శ్రేయస్సు, ప్రేయస్సు అవి ఎప్పుడూ అపోజింగ్ అవి. కాబట్టి జీవితంలో ప్రియమైన దానిని ఎన్నడూ, శ్రేయస్కరమైన దానిని ఎన్నుకోవాలి, కానీ ప్రియమైన దానిని, మనస్సుకి నచ్చి దానిని నేను ఎన్నుకుంటాను అనే దృష్టికోణమే చాలా చాలా తప్పు. సో అర్జునుడు చాలా మౌలికమైనటువంటి మీమాంసలోకి వచ్చాడు. హే శ్రీకృష్ణ, నాకు ఏది ప్రేయస్సు, ఏది శ్రేయస్సో అది నాకు చెప్పు. ప్రేయస్సు నాకొద్దు. ప్రేయస్సు ఏమిటో తెలుస్తూనే ఉంది. ప్రేయస్సు ఏమిటంటే యుద్ధరంగం నుంచి బయటకు నడవడం. అది అంత అట్రాక్టివ్ ప్రపోజిషన్ ఏం కాదు. అట్రాక్టివ్గా అనిపించింది కానీ అంత అట్రాక్టివ్ కాదు. అది అతనికి ఆ అర్హత లేదు, అతనికి అనవసరం. అది అతను ఇంకా కొంతకాలం కర్మయోగ జీవితాన్ని గడిపితే మంచిది. ఈ రకమైన రెనౌన్సియేషన్కి దానికి కంగారేం లేదు. సో ఇంతకీ అసలు రెనౌన్సియేషన్ జరగాల్సింది బాహ్యమునందు కానే కాదు. చిత్తత్యాగ ఏవ సంసార త్యాగ. చిత్తత్యాగమే ముఖ్యం. మరైతే ఈ సన్యాసులు ఉన్నారంటే సన్యాసులకి త్యాగానికి
అంత అవినాభావ సంబంధం ఏం కాదు అది. సన్యాసులు ఉన్నారంటే అది సన్యాస ఆశ్రమం అన్నది ఆ ధర్మంలో భాగంగా ఉంది. ఆశ్రమం ఉండేప్పటికీ కొంతమంది సమ్ పీపుల్ స్పిల్ ఇంటూ ఇట్. అది వాళ్ళ ప్రారంధ కర్మాధీనంగా జీవితాలు నడుస్తూ ఉంటాయి. సో మెనీ సర్కమ్స్టాన్సెస్ అండ్ వాళ్ళ ప్రారంధ కర్మ. తర్వాత వాళ్ళ పరిపక్వత అనేది ఒకటి ఉంటుంది. సో ఒకప్పుడు పరిపక్వత ఉండి సన్యాసులు అవుతారు. మేము క్వైట్ ఆఫెన్ పరిపక్వత లేకుండా కూడా సన్యాసులు అవుతూ ఉంటారు. కాబట్టి ది ఆశ్రమ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ది ఇష్యూ. చిత్తత్యాగ, మీ మనస్సులో ద స్పిరిట్ ఆఫ్ సన్యాస, ఎప్పుడైనా స్పిరిటే ఇంపార్టెంట్ ఉంది, నాట్ ది లెటర్. ద స్పిరిట్ ఆఫ్ సన్యాస ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద లెటర్ ఆఫ్ సన్యాస. స్పిరిట్ ఉందనుకోండి, లెటర్ లేకున్నా ఉన్నా లేకపోయినా పర్వాలేదు. స్పిరిట్ లేదనుకోండి, లెటర్ ఉండి ఉపయోగం లేదు. కౌముదీ యది కంఠస్థ వృథా భాష్య పరిశ్రమ, కౌముదీ యద్యకంఠస్థ వృథా భాష్య పరిశ్రమ. కౌముది కంఠస్థం చేస్తే మహాభాష్యం చదవటం పెద్ద అవసరం లేదు. కౌముది కంఠస్థం రాకపోతే మహాభాష్యం చదివి వేస్టే. మొత్తం మీద 2 రకాలుగాను మహాభాష్యానికి సున్న పెట్టాడు. కానీ మహాభాష్యం చదివి వాళ్ళు ఎవరో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఉంటారు, వాళ్ళే చెప్పిన మాట ఇది. సో కాబట్టి నాకు శ్రేయస్సు ఏమిటి? ఇక్కడ శ్రేయస్సు అనే పాయింట్ ఏమిటో తెలుసిన, కర్మయోగం చేస్తూ డ్యూటీ చేస్తూ గృహస్థ జీవితంలో నిలబడి ఉండడం శ్రేయస్సా, లేకపోతే సర్వసంగ పరిత్యాగిగా భిక్షాటనం చేస్తూ ఒక పరమహంస పరివిరాజకుడిగా ఉండడం మంచిదా అని అడిగే దట్ ఈస్ ది క్వశ్చన్. సో ఇమీడియట్ టాపికల్ కాంటెక్స్ట్ నుంచి దాన్ని చాలా హయ్యర్ లెవెల్ ఆఫ్ లైఫ్నే అర్థం చేసుకునే లెవెల్కి తీసుకువెళ్ళాడు దాన్ని, విచ్ ఈజ్ ఏ శ్రేయస్. మీరు అడిగి చూడండి ఎవరినైనా ఏది శ్రేయస్సు అని. లోకంలో ఎవరినైనా అడగండి, ఏమండి భార్యాపిల్లల్ని పోషిస్తూ గృహస్థాశ్రమంలో జీవించడం గొప్ప, లేకపోతే అన్ని వదిలిపెట్టేసి సన్యాసం తీసుకుని ఆ దేవుడికి జీవితాన్ని అంకితం చేసేట. దేవుడికి జీవితం అంకితం చేయడం ఏమిటి, అదో పిచ్చి ఫ్రేజు. దేవుడికి జీవితాన్ని అంకితం దేవుడికి ఎందుకు జీవితం, వీడి జీవితం దేవుడు ఏం చేసుకుంటాడు? సో కొంతమంది అలా అంటారు, నేను ఇంక శేష జీవితాన్ని ఈశ్వరుడికి అంకితం చేస్తాను. వాట్ యు మీన్ బై దాట్? సో విచ్ ఈజ్ సుపీరియర్ అని అడిగితే మీకు అవుట్ ఆఫ్ 10 కేసెస్ 7-8 కేసెస్ ఏమని చెప్తారు? త్యాగం చేసేసి అలాగా భక్తి మార్గంలో నా ఈశ్వరుని ఆరాధన చేసేసుకుంటూ వెళ్ళిపోవడమే గొప్ప అన్నట్టుగా చెప్తారు. కానీ మీరు శ్రీకృష్ణుని గడికి అడిగినట్లయితే దానికి అంత గమ్మున ఆయన అలా చెప్పడం. ఆయన ఫిలాసఫీ ఎలా ఉంటుందంటే, నీ ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలి. నువ్వు ఉన్న స్థితి ఏమిటి, డిడ్ యూ డూ ఎడిక్వేట్ జస్టిస్ టు యువర్ రోల్? నీ డ్యూటీని నువ్వు ఎడిక్వేట్గా చేసావా? లేకపోతే ఈ డ్యూటీ కొంచెం బరువు జిజ్ఞాస అని మీకు మనం చేసే కదా. డ్యూటీలు బిల్లులు కట్టడాలు, 2 నెలలకు ఒకసారి బిల్లులు కట్టడాలు, పాల వాళ్ళకి డబ్బులు కట్టడం, మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తూ ఉన్నావు, చాలా ఇష్యూస్ ఉంటాయి. ఫ్యామిలీ అనేప్పటికీ చాలా ఇష్యూస్ ఉంటాయి. ఈ ఇష్యూస్ అన్నింటినీ సెటిల్ చేసుకుంటూ కూర్చోవడం విసిగెత్తి సన్యాసం తీసుకుంటే మంచిదేమో. ది ఫెలో అండర్ ది ట్రీ, ఈ సన్యాసి ఉన్నాడే పచ్చి పైలాస్తనో ఏదో అంటారు, అంటే ఫ్రీగా తిరిగేస్తున్నాడు, ఏమీ పట్టకుండాను, ఇదే బాగుంది ఈ జీవితం, స్వామీజీ మీ దగ్గరికి వచ్చేస్తాం మేము కూడాను, మమ్మల్ని కూడా మీతో పాటు తిప్పుకోండి హాయిగాను అని అంటూ ఉంటారు. అది అంత తేలిక కాదు, అలా అనిపిస్తుంది, దూరం నుంచి అలా అనిపిస్తుంది. సో దానికి చాలా పరిపక్వత ఉండాలి. లేకపోతే పరిపక్వత లేకుండా సన్యాసాశ్రమంలోకి వచ్చారంటే ఇది మహాభారం అయి కూర్చుంటుంది. ఈ బరువు బతుకున్నంతకాలం మోయాల్సిన బరువు అయిపోతుంది. వాడు అలా బరువుతో ఎంతకాలం బతుకుతాడు? సో దాంతో ఏమైపోతుందంటే ఆల్ కైండ్స్ ఆఫ్ వికృతులన్నీ ప్రవేశిస్తాయి. సో హీ బికమ్స్ ఎ బర్డెన్ టు హిమ్సెల్ఫ్ అండ్ దెన్ హీ పుషెస్ హిమ్సెల్ఫ్ ఆన్ టు అదర్స్. సమాజంలో ఈ బర్డెన్ అలా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి శ్రేయస్సు ఏది అన్నది కేవలము ఉద్యోగం చేసి డబ్బు సంపాదించడం శ్రేయస్సా, అయితే అన్నీ వదిలిపెట్టి భజన చేస్తూ నేను కీర్తన చేస్తూ ఉండిపోతాను అది శ్రేయస్సు అంటే ఏది శ్రేయస్సు చెప్పమంటే ది ఆన్సర్ ఈజ్ నాట్ సో స్ట్రైట్ ఫార్వర్డ్. అదంత ఎస్ అన్నో కట్ అండ్ డ్రై ఆన్సర్ ఏమి ఉండదు దానికి. ఇట్ డిపెండ్స్ ఆన్ ఎ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో ఎనీవే ఓవరాల్గా శ్రీకృష్ణుడైతే కర్మయోగం వైపు మొగ్గు చూపిస్తాడు. ఓవరాల్గా గీత యొక్క లక్షణం అలా ఉంది. సో ఎనీవే యశ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే. నువ్వు చెప్పే సలహా
చెవులకు ఇంపుగా ఉండకపోయినా పర్వాలేదు, నాకు హితం చేసేదైతే మంచిది, హితం చేసేదైతే చాలు. చెవులకి ఇంపుగా ఉండకపోతే పోనీ, ఇంపుగా ఉండకపోతే ఉండకపోయా, ప్రేయస్సు కాకపోయినా పర్వాలేదు, శ్రేయస్సు చెప్పు నాకు. నిశ్చితం బ్రూహి, ఖచ్చితంగా నాకు ఏది మంచో నువ్వు చెప్పవలసింది, మొహమాట పడవద్దు. నిశ్చితం బ్రూహి తన్మే. ఎందుకు చెప్పాలి? ఈ చెప్పడమే పనా? ఎందుకంటే ఒకప్పుడు చెప్తేనేమో అది అది అనుకూలంగా ఉండదు, చెప్పమని అంటారు, తీరా చెప్పిన తర్వాత ఇబ్బంది పడతారు, ఏమిటి ఇలా చెప్పాడు ఇటు అనుకుంటా. కాబట్టి ఎందుకు, వై షుడ్ ఎనీబడి టెల్? నన్ను అమ్మగారు అడిగారు, ఏమండి నేనేమో 10 ఏళ్ల నుంచి నారాయణ మంత్రం చేస్తున్నాను, ఉన్నమో నారాయణాయ అని. ఈ మధ్యన మహాత్ములు వచ్చి ఈ నారాయణ మంత్రం మీరు చేయకూడదు, మీరు మానేసేయండి, అది విడిచిపెట్టేయండి అని చెప్పారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారని అడిగారు. నేనున్నాను, నేను చెప్పనని చెప్పాను. వై షుడ్ ఐ టెల్ యూ? నన్ను ఫస్ట్ టైం కలిసి, ఫస్ట్ టైం కాకపోతే పోనీ సెకండ్ టైం, ఈ ఈ రకమైన ప్రశ్న మీరు అడిగితే అది అట్టే పెట్టుకోండి కానీ విడిచిపెట్టేయండి కానీ నేను ఎందుకు చెప్పాలి? వాట్ ఫర్? ఐ విల్ నాట్ టెల్ యూ. అంటే అది కాదు స్వామీజీ, మీరు నన్ను అడిగితే మీరు చెప్తారని నాకు ఎవరో సలహా ఇచ్చారు, అందుకోసం మీకు దగ్గరికి వచ్చాను. నేను మీకు చెప్పాలని నేను అనుకోవట్లేదు. ఐ విల్ నాట్ టెల్ యూ. ఎందుకు చెప్పరు మీరు? ఓకే, ఐ విల్ టెల్ యూ. ఎందుకు చెప్పరో చెప్తాను. ఏమిటంటే మీరు ఇంతకుముందు ఎంతమంది ఎవరి దగ్గర తీసుకున్నారు మంత్రం అంటే 10 ఏళ్ల క్రితం ఆ మహాత్ములు నాకు ఇచ్చారు. మీ దగ్గర మీరు యథాశాస్త్రంగా ఆయన బోధించిన మీరు తీసుకున్నారా? ఎస్. 10 ఏళ్ళు చేశారా? ఎస్. మళ్ళీ ఈ మహాత్ముడిని మీరు ఎందుకు అడిగారు అంటే, ఈయన అడిగానండి, అడిగితే ఆయనేమో వద్దు, దాన్ని విడిచిపెట్టేయమని చెప్పారు. ఆ తర్వాత ఇంకెవరినైనా మహాత్ముల్ని మళ్ళీ కన్సల్ట్ చేశారా? ఇంకో మహాత్ముని కన్సల్ట్ చేశానండి, ఆయనేమో ఈయన చెప్పిందే కనుక. మరి అదే నేను ఇప్పుడు ఏదో చెప్తాను, ఇంకోళ్ళని కన్సల్ట్ చేస్తారు మీరు. ఈ కన్సల్టేషన్ ఇలా నడుస్తూనే ఉంటుంది. కనబడ్డ మహాత్ముడినలా అడుగుతూ ఉండడమే పని. అదో వీక్నెస్ ఆఫ్ మైండ్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అంటే ఆయన ఎలా చెప్తాడు కదా, ఈయన ఎలా చెప్తాడో. ఈ మీమాంస నాకెందుకు, ఈ లౌక్యాలు అవి నాకు తెలియదు, నేను చెప్పను. మీరు ఎప్పుడు చెప్తారు? నేను చెప్పిన మాట మీకు ఫైనల్ అంటే చెప్తాను. ఇంకా మీరు ఈ మీమాంసను ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేసి నేను చెప్పింది ఫైనల్, అప్పుడు చెప్తాను. అంటే చెప్పండి మీరు చెప్పింది ఫైనల్ అంటే నేను మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు? మళ్ళీ వారం వస్తాను, అప్పుడు అడగండి చెప్తాను. వాయిదా వేసా, ఎందుకంటే వెంటనే చెప్పను. దట్ పాసిబిలిటీ ఇస్ దే. ఎనీవే షీ కేమ్ బ్యాక్. అప్పుడు ఐ వాజ్ కన్విన్స్డ్. అప్పుడు చెప్పాను, అలా విడిచిపెట్టేయమని ఈయన చెప్పడం చాలా తప్పది. ఎవరో మంత్రం, ఓ పెద్ద ఆయన, ఓ మహాత్ములు మంత్రం ఇచ్చారు, ఆమె శ్రద్ధగా చేసుకుంటున్నారు. ఈయన మధ్యలో ప్రవేశించి మంత్రం నువ్వు చేయొద్దు, మనసే విడిచిపెట్టే, హీ హ్యాస్ నో రైట్ టు సే దట్. ఈజ్ రాంగ్ ఇన్ దట్. అసలు మీరు అటువంటి అవకాశం ఆయనకి ఇవ్వటం మీకు తప్పు. మీకు ఆ పెద్ద ఆయన, ఒక ఆయన, ఓ మహాత్ములు మంత్రం ఇచ్చినప్పుడు ఏ మంత్రం చేసుకుంటున్నామో దాన్ని రహస్యంగా పెట్టుకోవాలి, కానీ దాన్ని మళ్ళీ వెరిఫికేషన్స్, మ్యూచువల్ కంపారిజన్, దిస్ ఇస్ ఆల్ రాంగ్. మీకు ఆ మొట్టమొదటి మంత్రం ఇచ్చిన ఆయనే కరెక్ట్. ఈయన అనవసరంగా ప్రవేశించి తప్పు చెప్పారు. మీకు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఆ మంత్రాన్ని కొనసాగించండి, విడిచిపెట్టవద్దు. సో వై షుడ్ ఎనీబడి టెల్? ఇటువంటి ధర్మ సంకటాలకి సమాధానం ఇది ఎందుకు చెప్పాలి? ఎదరవాడు వాట్ ఫర్ హీ షుడ్ టెల్? వాట్ ఈస్ ది రీజన్? అంటే యు ఆర్ గోయింగ్ టు గివ్ సమ్ దక్షిణ, ఫర్ దట్ రీజన్ హీ హ్యాస్ టు టెల్? వాట్ ఫర్? శిష్యస్తేహం, నేను నీకు శిష్యుడను కాబట్టి చెప్పు. అంటే వాడు హీ హ్యాస్ టు ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ స్టూడెంట్. స్టూడెంట్ కాదనుకోండి, ఏదో పబ్లిక్ స్పీచ్ ఇచ్చి జనరల్గా ఓవరాల్ కబుర్లు 4 కబుర్లు చెప్పి వదిలిపెట్టచ్చు. శిష్యుడైతే ఆ పద్ధతి వేరు. శిష్యుడు అంటే అభిప్రాయం ఏమిటి? శిక్షణీయ ఇత్యర్థ. శిష్ యా, ఆ ప్రత్యయం అలాంటిది. సో యా అంటే ప్యాసివ్ వాయిస్లో ఉపయోగిస్తారు. వన్ హూ నీడ్స్ టు బి ట్రైన్డ్, శిక్షణ ఈయదగ్గవాడు. సో నేను మీ దగ్గర శిక్షణను పొందుతాను. శిక్షణ అంటే నేర్చుకోవటం. నేను మీ దగ్గర ఆ జ్ఞానాన్ని పొందటానికి సంసిద్ధంగా ఉన్నాను. ఐ కమిట్ మై సెల్ఫ్ టు ది నాలెడ్జ్. ఇప్పుడు ఇద్దరు గురువుకి శిష్యునికి బంధము ఏమిటి? జ్ఞానం. ఇప్పుడు బంధము అంటే కలిపేటువంటి లింక్ ఏమిటి? జ్ఞానం. ఇప్పుడు భార్యాభర్త, వాట్ ఈస్ ది లింక్ బిట్వీన్ ది టూ? ధర్మం. ప్రేమ కాదు. ప్రేమ అంటే సమస్యలో పడుతుంది. ధర్మము ప్రేమ అనండి, ఫెయిర్ ఎనఫ్. అయితే ప్రేమ ధర్మము అనండి, ఫెయిర్ ఎనఫ్.
ఎందుకంటే ఓ త్రాడు కొంచెం లూజ్గా ఉన్న రెండో త్రాడు కాస్తుంది. కేవలము ప్రేమ అని మీరు అట్టి పెట్టారనుకోండి, ఇట్స్ ఏ ప్రాబ్లం. ఎందుకంటే ఈ ప్రేమ అన్నది హ్యూమన్ ఇమోషన్స్ చాలా వేరియబుల్గా ఉంటాయి. ఎంత వేరియబుల్గా ఉంటాయంటే అత్యాశ్చర్యం కలుగుతుంది. ఒక యంగ్ మ్యాన్, హీ కేమ్ టు మీ, హీ వాంట్స్ టు మ్యారీ ఏ యంగ్ లేడీ, an అమెరికన్ లేడీ. Parents, they tried their level best to stop that marriage because she is an American lady. Itagadu, he is an Indian, and that American lady, it is not first marriage to her, it is a second marriage, which is a very, very, very normal thing in American society. Adi enta normalo meeru probably you may not be able to imagine. I know it is as normal as changing the shirt. It is a very normal thing for her. There is nothing abnormal in it. Whereas it is the most abnormal thing for these people. And they tried their level best. అతను ఈ మ్యారేజ్ అయితే చాలన్నట్టుగా కృషి చేశాడు. సరే, మేమే సలహా చెప్పాం, అతను అంతలా ఉన్నప్పుడు ఇంకెందుకండి, లెట్ ఇట్ గో ఆన్. ఫైనల్లీ ది మ్యారేజ్ వాస్ కన్సుమేటెడ్. మ్యారేజ్ అయింది, అయిపోయిందండి. 6 months తర్వాత మళ్ళీ వచ్చాడు నా దగ్గరికి. అతనే వచ్చాడు 6 months అండి. వచ్చి, స్వామీజీ మీ ఆశీర్వచనం కావాలి, ఐ హ్యావ్ ఫైల్డ్ ఆల్రెడీ ఏ డైవర్స్ నోటీస్, అండ్ నాకు ఈ బంధం నుంచి తొందరగా విముక్తి అయ్యేట్లో మీరు ఆశీర్వదించండి. బికాస్ ఎ ఫ్యూ $100,000 ఆర్ ఇన్వాల్వ్డ్. యూ కెనాట్ రిగిల్ అవుట్ సో ఈజీలీ. అమెరికన్, ఇట్స్ నాట్ లైక్ ఇండియా. అమెరికన్స్, మైకేల్ జాక్సన్ అని చూడండి, హీఈస్ ది రిచెస్ట్ గై, ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. మనీ పవర్, అమెరికాలో మనీ పవర్ ఈజ్ ది ఓన్లీ పవర్. But he is shaking. If everything goes as expected, he will spend the rest of his life behind bars, I tell you. American society lo law is very powerful. Vadu Mike Tyson అని ఇంకో రిచెస్ట్ గా ఉండేవాడు. He spent 6 years in jail. తేలిగ్గా బయటపడ్డాడు. And Michael Jackson may spend the rest of his life behind bars. I will not be surprised. They won't leave him like that. అమెరికన్ సొసైటీలో ఏం చేస్తారంటారండి, వాడిని మనిషికి ఆపర్చునిటీ ఇస్తారు. హీ గ్రోస్ అండ్ గ్రోస్ అండ్ గ్రోస్. నౌ హీ ఈజ్ ఎ వెరీ రిచ్ గై. దెన్ దే స్టార్ట్ పుల్లింగ్ హిమ్ డౌన్. దే వోంట్ లీవ్ హిమ్ దేర్. హీ హ్యాస్ టు బి పుల్డ్ డౌన్. బిల్ గేట్స్, దే ట్రై టు పుల్ హిమ్ డౌన్. ఎన్ని కేసులు ఉన్నాయో తెలిసిన బిల్ గేట్స్ మీద. డూ యూ నో హౌ మెనీ hundreds of millions of dollars he already paid? యాంటీ ట్రస్ట్ లా సూట్స్ ఎన్ని అంటే అవి నెవర్ ఎండింగ్. ఏదో పెద్ద ధనవంతుడు కాబట్టి ఇంకా నిలబడి ఉన్నాడు. ఇంకా నా అభిప్రాయంలో అతను చేసిన దాన ధర్మాలే అతన్ని కాపాడుతున్నాయి. లేకపోతే ఈ పాటికి అతన్ని వీళ్ళు నేల మీదకి లాగేసి ఉండేది. ఇట్స్ అమెరికన్ సొసైటీ లక్షణం. జాక్సన్, హీ విల్ నాట్ బి అలౌడ్ టు ఎంజాయ్ హిజ్ రిచెస్, నో వే. ఎనీవే, సో ది పాయింట్ ఈస్, దిస్ జెంటిల్మన్, హీ వాజ్ యాంక్షస్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ మ్యారేజ్. ఈ హ్యూమన్ ఇమోషన్స్ ఉన్నాయి చూసారా, చాలా ఫిక్కిల్గా ఉంటాయి. సెంటిమెంటాలిటీ మీద, ఇమోషన్ మీద బేస్ అయ్యి మీరు జీవిత సత్యాలను నిర్ధారించడం అది తగని మాట. అది అయ్యి మాట కాదు. ఓవరాల్ జీవిత లక్ష్యాన్ని నిర్ధారణ చేసుకుని దాని ప్రకారమే జీవించాల్సి ఉంటుంది. ఎనీవే, కమింగ్ టు ది పాయింట్, శిష్యస్తేహం, నేను నీకు శిష్యుడను. షాధిమాం త్వాం ప్రపన్, నీవు నన్ను ఉపదేశించవలసినది, నేను శరణాగతి చేస్తున్నాను అని అడిగాడు. ఈ శ్లోకాన్ని గురించి ఎ ఫ్యూ అదర్ ఇష్యూస్, మెనీ ఐటమ్స్ నేను చెప్పేశాను. ఇంకా 1 or 2 ఇష్యూస్ ఆర్ దే. అది నెక్స్ట్ క్లాస్లో చెప్పి తర్వాత శ్లోకానికి ప్రొసీడ్ అవుదాం. ఇప్పుడు భాష్యం 2 పంక్తులు చూద్దాం. సో ఆత్మజ్ఞాన నిష్ఠారూపాత్ ధర్మాత్ భవతి అంతవరకు వచ్చాం. తర్వాత తథా ఇమమేవ గీతార్థధర్మం ఉద్దిశ్య భగవతైవోక్తం సహి ధర్మస్సు పర్యాప్తః బ్రహ్మణః పదవేదనే ఇత్యనుగీతాసు. సో గీత యొక్క పిండీకృతమైన సందేశం, జీవన సందేశం, అర్జునుడికి తత్కాలమునందు సందేశం ఏమిటంటే, నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి, నీ డ్యూటీ నువ్వు చేసుకో.
బట్ ఓవరాల్ లైఫ్ యొక్క సందేశం, శ్రేయస్సు గురించి చెప్పాలి కదా. సో మొత్తం మానవ జీవనానికి ఉపయోగించే సందేశం ఏమిటంటే ఆత్మజ్ఞానము, ఆత్మధర్మము, ఆత్మజ్ఞానము. ఆత్మధర్మాలను ఉన్నాయి. ఆ మహర్షి 44 సంస్కారాలని అంటే 44 సంస్కారాలు చెప్పాడు. సంస్కారము అంటే కర్మ. వివాహము ఒక సంస్కారం. వివాహ సంస్కారము నేను ఒక పుస్తకం ఒకటి రాశాను అప్పట్లో. ఆ వివాహం ఈజ్ ఎ సంస్కార. 44 అదొకటి. అది ధర్మశాస్త్రకారులు ఆ విధంగా దాన్ని నిరూపించారు. ఈ సంస్కారము మొట్ట సంస్కారం గర్భాధానం. ఇప్పుడు గర్భంలో ప్రవేశిస్తాడు, అది ఫస్ట్ సంస్కార. 44వ సంస్కారం పేరు అంత్యేష్టి. అంత్యేష్టి అంటే వీడి దేహాన్ని, వీడు మరణించిన తర్వాత దేహాన్ని శ్మశానంలో తరువాతి వాళ్ళు కర్మ చేస్తారు, అది అంత్యేష్టి. సో గర్భాధానంతో నెంబర్ 1 అంత్యేష్టి 44, మధ్యలో 42 ఉన్నాయి. ఈ 42లో 5th 6th 7th వివాహము. సో 44 సంస్కారాలు చెప్పాడు. మానవ జీవితాన్ని ఒక ఖచ్చితమైన చట్రంలో బిగించాడు ఆయన, ఆపస్తంభ మహర్షి గృహ్య సూత్రాల్లో. అయితే అక్కడతో ఆయన హీ డిడ్ నాట్ ఫినిష్. దెన్ అష్టౌ ఆత్మగుణా అని ఆత్మగుణములు 8 చెప్పాడు. ఆ 8 ఈ శమదమాదులు, ఆత్మజ్ఞానము అదంతా వచ్చింది. కాబట్టి హీర్ ఈజ్ ఎ మహర్షి హూజ్ ఎంటైర్ కమిట్మెంట్ ఈజ్ ఫర్ కర్మ. ఆయన కూడా ఆ కర్మ గురించి విస్తారంగా బోధించిన తర్వాత ఆత్మగుణములను ప్రత్యేకంగా చెప్పి వాటి గురించి ఎంతో గొప్పగా మాట్లాడాడు. ఈ 44 సంస్కారాలు ఉండి కూడా ఈ ఆత్మగుణాలు కనుక లేకపోతే వాడు అయోగ్యుడే. ఈ 44 ఎక్కడ చేయగలడు? ప్రతివాడు నారాలు ఎక్కడ చేస్తాడండి? 44 సంస్కారాలు ఇట్ ఈస్ వర్చువల్లీ ఇంపాసిబుల్. శుద్ధ వైదికుడు కూడా మహా చేస్తే 15-20 చేస్తే గొప్ప. 44 ఎక్కడ ఎవడూ చేసేవాడు? అది అసంభవమైన విషయం. అంత విస్తారంగా ఉన్నాయి ఈ సంస్కారాలు. సో 44 చేయలేకపోయినా ఆత్మగుణములు కనుక మనం నిలబెట్టుకోగలిగితే వాడు కృతార్థుడే. ఆత్మగుణాలు లేకుండా 44 చేసేసినా కూడా అది లోటే అని చెప్తాడు. కాబట్టి ఫైనల్గా జీవితంలో కర్మకి, ఉపాసనకి స్థానం ఉంటుంది, వాటికి ఉండే ప్రాధాన్యం వాటికి ఉంటుంది. బట్ అల్టిమేట్లీ ఒక మనిషి యొక్క జీవితము సక్సెస్ అని నిర్ధారించే అంశము ఒక్కటే, అదే ఆత్మజ్ఞానము. దానికే ఆత్మధర్మము అని అంటారు. ఇది ఒక దృష్టికోణం. ఇది వేదాంత దృష్టికోణం ఇలాగే ఉంటుంది. సో ఫర్ అస్ ఆత్మజ్ఞానం ఈజ్ ఎవ్రీ సమ్మం బోనం మనం ఏదో అంటారు. ఇట్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇట్ ఈజ్ ది అల్టిమేట్. మిగిలినవన్నీ కూడా దీనికి సహకారి సాధనాలు, దీని వైపుకి మనిషిని నడిపిస్తాయి. దేర్ఫోర్ దే ఆర్ ఇంపార్టెంట్. మీరు కర్మ చేసుకోవాలి, దేవకర్మ, పితృకర్మ, ఇలాంటి కర్మలు, విహిత కర్మలు, నిత్యకర్మలు తప్పకుండా చేసుకోవాలి. ఒకప్పుడు తప్పనిసరి అయితే ఓ కామ్యకర్మ చేసినా కూడా నష్టం లేదు. ఏదో ఇంకా సంసారంలో ఉన్న తర్వాత ఏదో కోరికతో కర్మ చేసినా చేయొచ్చు, ఏదైనా అకేషనల్గా యాజ్ అన్ ఎక్సెప్షన్. నిత్యకర్మలు తప్పకుండా చేయాలి. బట్ ది అల్టిమేట్ గోల్ ఈజ్ ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానాన్ని పక్కన పెట్టి కేవల కర్మలోనో ఉపాసనలోనో దాంట్లో గడిపేస్తే అది పొరపాటు. ఒక ఆయన అన్నారు నాతోటి, ఏదో సేవాకార్యం చేస్తున్నారు. సేవాకార్యం అంటే ఏమిటి? ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్ ఏదో నడుపుతున్నారు ఆయన. ఎక్కడో ఒక నియర్ బై టౌన్లో ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతున్నారు. ఇట్స్ ఎ గ్రేట్ సర్వీస్, నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన నన్ను అడిగారు, మీరు ఏం చేస్తారు? ఏం చెప్పను నేను, నన్ను ఏం చేస్తారంటే ఏం చెప్పను. దిస్ ఈజ్ వన్ క్వశ్చన్ విచ్ ఐ ఫైండ్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్. నన్ను ఈ ఇమ్మిగ్రేషన్ వాళ్ళు అడుగుతారు, వాట్ డూ యూ డూ, వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్? వాళ్ళకి నేను చాలా పకడ్బందీగా ఐ టీచ్ ఇండియన్ ఫిలాసఫీ అని చెప్తాను వాళ్ళు. సో అక్కడ చాలా ఉత్సాహంగా నేను ఆ సమాధానం చెప్తాను. బికాజ్ ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ మై క్రెడెన్షియల్స్ బిఫోర్ హిమ్ ఇన్ ఏ పర్టికులర్ వే. అదే నన్ను ఒక సామాన్యంగా ఇక్కడ ఉన్నప్పుడు మీరు అడిగారు అనుకోండి, వాట్ డూ యూ డూ అని, ఐ డూ నాట్ సే దట్ ఐ టీచ్ ఇండియన్ ఫిలాసఫీ. అలాగా ఐ డోంట్ ఆన్సర్ లైక్ దట్. ఇట్స్ ఏ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. ఎనీవే, సో ది పాయింట్ ఈజ్ వాట్ డూ యూ డూ అంటే ఆత్మజ్ఞానము. కర్మ ఏముంటుంది? కర్మ ఏముండదు. ఆత్మజ్ఞాన నిష్ఠయే ప్రధానమైన అంశము. సో
కర్మ అవసరం. జీవితంలో కర్మకి ఎప్పుడూ ప్రాధాన్యం ఉంటుంది. కర్మ చేసుకుంటూ ఉండాలి, ఉపాసన కూడా చేసుకోవాలి. ఆత్మజ్ఞానాన్ని పక్కన పెట్టే ప్రయత్నం ఎన్నడూ చేయకూడదు. ప్రతి వ్యక్తి కూడా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని తీరవలసినదే. ఇది సో ఇతను సేవ అన్న చెప్పాను చూసారా, అతను అడిగారు నన్ను ఏం చేస్తారు అంటే, ఆయన చేసేది నేను జనరల్గా అలాగంటే ప్రశ్నలు నేను అడగను, బట్ సమ్హౌ ఇట్ కేమ్. సో ఆయన మీరేం చేస్తారంటే, నేను సేవా కార్యం చేస్తాను. వెరీ నైస్. సేవా కార్యం చేస్తాను అంటే అంటే అర్థం ఏంటి? వాట్ డూ మీన్ బై దాట్? అంటే యూ డివైడ్ ది సొసైటీ. సేవ చేసేవాళ్ళు, సేవ చేయబడేవాళ్ళు, ఆ విధంగా సొసైటీని విడదీసి వాళ్ళందరూ సేవ చేయటానికి, సేవ సేవ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మనం సేవను అందివ్వాలి అని దట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ అది సరికాదని నా అభిప్రాయం. ఎనీవే ఆయన ఏమన్నారు, నేను చెప్పాను వేదాంతం ఏదో పాఠం చెప్తూ ఉంటానండి, ఏదో చెప్పాలి కదా అంటే ఆయన అన్నారు, చూడు వేదాంత పాఠం వల్ల ఏం ఉద్ధరిస్తామండి, సేవ చేయటంలో ఉన్న శోభ దేనిలోనూ లేదు అని అన్నారు. అంటే నేను చూడండి, మీరు సేవ చేయండి, మీకు సేవ మీద ఉండేటువంటి ప్రేమకి నేను జోహార్లు అర్పిస్తాను. కానీ యు నెవర్ థింక్ ఈవెన్ ఇన్ డ్రీమ్ దట్ సోషల్ సర్వీస్ ఈజ్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ సెల్ఫ్ నాలెడ్జ్ అని మాత్రం మీరు ఎన్నడూ అనుకోవద్దు. అలా అనుకున్నారంటే మీ సేవ, మీకు ఆ సేవలో మీరు పూర్ణస్థితిని ఎన్నడూ చేరుకోలేదు. ఆత్మజ్ఞానము ఉన్నవాడే సేవలో పూర్ణస్థితిని చేరుకుంటాడు. రామకృష్ణ పరమహంస సలహా ఇచ్చారు. వివేకానందుడు మొదలైన ఈ యంగ్స్టర్స్ చాలా ఉత్సాహంగా సేవా కార్యక్రమాలు అవి చేస్తుంటే ఆయన వాళ్ళని కూర్చోబెట్టి రోజు సలహా చెప్పారు. మీ ఉత్సాహానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు 23 గంటలు సేవ చేయండి, పరోపకారం కోసం, ప్రజాసేవ కోసం బతకండి. 1 గంట మీ స్వంతాన్ని కట్టిపెట్టుకోండి అని చెప్పారు. ఆ స్వంతాన టైంలో ఆ స్వంతం ఏం చేయమంటారు, ఆ స్వంతమే మీరు ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుందుకు ఆ గంట మీరు అట్టుపెట్టుకోండి. ఈ గంట కనుక నీవు ఆత్మజ్ఞానానికి ఎఫర్ట్ చేయకుండా ఆ గంట కూడా నువ్వు మరో పనిలో గడిపేసావంటే నీ మిగిలిన జీవితానికి కావలసిన పునాది ఏర్పడదు. కాబట్టి కర్మ భక్తి అత్యవసరం. ఆత్మజ్ఞానము చాలా సర్వోత్తమమైన లక్ష్యం. ఆత్మధర్మము అన్ని ధర్మముల కంటే శ్రేష్టమైన ధర్మం. ఈ విషయము గీతలో సారభూతంగా చెప్పబడినది అని శ్రీకృష్ణుడు అన్నారు. అని కేవలం గీతలో చెప్పడమే కాదు, ఇమమేవ గీతార్థ ధర్మం, గీత యొక్క సారంగా ఆత్మజ్ఞానము ఆత్మధర్మము అని మనం ఏదైతే చెప్పామో ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడు తరువాత కూడా అనుగీతలు అని ఉంది, అనుగీతాసు, అనుగీతలు, లూని బహువచనం వేస్తూ ఉంటారు. ఇది కూడా బహువచనమే కదా, ఇది శ్రీమద్ భగవద్గీతాసు, ఇది కూడా గీతలు అని బహువచనమే. సో అనుగీతలు అని అంటే ఇది గీత, అది అనుగీత. అను అంటే పశ్చాత్, ఆఫ్టర్వర్డ్స్ గీత. అది అంటే అర్జునుడు ఎప్పుడూ మళ్ళీ ఇంకోసారి ఎప్పుడో నాకు ఆ సందర్భం అది సరిగ్గా గుర్తులేదు, అనుశాసన పర్వంలో ఎక్కడో వస్తుంది, శాంతి పర్వం అది దాటిన తర్వాత, యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో అర్జునుడు శ్రీకృష్ణుడు ఎప్పుడో కలుసుకున్నప్పుడు పిచ్చాపాటి మాట్లాడుతూ అర్జునుడు, ఏమయ్యా శ్రీకృష్ణ, అప్పుడు నువ్వు చెప్పిన గీత నాకు చాలా బాగా అర్థమైంది అని దాన్ని నెమరు వేసుకుంటూ ఏవో 1-2 ప్రశ్నలు వేస్తే శ్రీకృష్ణుడు మళ్ళీ ఆ విషయాల్ని ఇంకో ధోరణిలో చెప్తాడు. దానికి అనుగీతలు అని పేరు. అనుగీతలు పాఠం చదవడం, చెప్పుకోవడం అది కూడా ఉంది. ముందు గీత అయితే అనుగీతలు. సో ఆ అనుగీతల్లో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, సహి ధర్మ సుపర్యాప్త బ్రహ్మణ పదవేదనే. సో బ్రహ్మణ పదం అంటే బ్రహ్మ యొక్క ధామ, పరబ్రహ్మ యొక్క ధామ, దానికే మోక్షము అని పేరు. అంటే ఆత్మయే బ్రహ్మ అని తెలుసుకునుట. వేదనము, వేదనం అంటే తెలుసుకోవడం, నొప్పి అని కాదు. ఇంతకుముందు ఒకసారి మీకు మనం చేసే శిరోవేదనం అంటూ ఉంటారు. అది సంస్కృతంలో మరి వేదన శబ్దానికి నొప్పి అని అర్థం ఉందేమో, నేను ఎప్పుడూ ఎరగను, నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ పీడ అనే శబ్దం ఉంది, యాతన ఉంది, వేదన అంటే తెలుసుకునుట. సో పద వేదనే ఆ ఆత్మస్వరూపమును బ్రహ్మరూపంగా తెలుసుకొనుట. ఇది సుపర్యాప్తో ధర్మ. సుపర్యాప్త అంటే పూర్ణ ధర్మ, పూర్ణము. పూర్ణమైన ధర్మం ఏమిటంటే ఆత్మస్వరూపమును తెలుసుకొనుట. ఇది పూర్ణ ధర్మం, అల్టిమేట్ ధర్మ, ది కల్మినేషన్ ఆఫ్ ఎ లైఫ్ ఆఫ్ ధర్మ. కర్మయోగము మనిషిని తర్ఫీదుకి ఇవ్వటానికి సహకరిస్తుంది కాబట్టి అది కర్మయోగానికి అంతటి ఇంపార్టెన్స్ వచ్చింది.
కనుక సో గీత యొక్క సారభూతమైన వచనం ఏమిటంటే, గీతలో మొట్టమొదటి ఇమీడియట్గా టాపికల్గా మీరు ఆలోచిస్తే, యు డూ యువర్ డ్యూటీ. వై? వాట్ ఫర్ ఐ షుడ్ డూ మై డ్యూటీ? టు గెయిన్ ది క్వాలిఫికేషన్ ఫర్ సెల్ఫ్ నాలెడ్జ్. సో ఇప్పుడు డూ యువర్ డ్యూటీ అని ఎందుకోసం చెప్పినట్టు? దాని అల్టిమేట్ పర్పస్ ఏమిటి? సెల్ఫ్ నాలెడ్జ్. రాగద్వేషములకు అతీతమైనటువంటి మనస్థితిని సంపాదించుట. డ్యూటీ చేయటం అంటే రాగద్వేషాలకు అతీతంగానే ఉంటాడు. దట్ ఈస్ ది గోల్. ఇదంతా మనం డిస్కస్ చేస్తాం. అదే ఆత్మధర్మము అంటారు. ఆత్మధర్మము అంటే సంథింగ్ విత్ ఇన్ ఉండేదాన్ని ఆత్మధర్మం అంటారు. ఆత్మధర్మం బయటికే ఉండదు, ఇట్ ఈస్ విత్ ఇన్. దయ కలిగి ఉంటాడు, ఉంటాడు, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడు, వైరాగ్యం కలిగి ఉంటాడు. ఇవన్నీ ఆత్మధర్మాలు. సంథింగ్ విత్ ఇన్, అంతర్ముఖుడుగా ఉంటూ ఆత్మధర్మములు. సో ఈ ఆత్మధర్మములను మీరు నేర్చుకోవాలంటే వితౌట్ క్లీన్గా ఉండాలి. వితౌట్ ఏముంటుంది? కర్మ ఉంటుంది. ఈ కర్మ సంస్కారాలని, వాసనల్ని హృదయంలో నింపుతూ ఉంటుంది. కాబట్టి కర్మ క్లీన్గా ఉండాలి కదా. కర్మ క్లీన్గా లేకపోతే కర్మ వాసనలు అంతఃకరణాన్ని కలుషితం చేసి పెడతాయి. కాబట్టి కర్మ చేసి పద్ధతి క్లీన్గా ఉండాలి. దాని పేరే కర్మము. కర్మయోగం వల్ల అంతఃకరణం క్లీన్గా మెయింటైన్ అవుతుంది. అటువంటి క్లీన్గా ఉన్న అంతఃకరణంలో ఆత్మజ్ఞానము ఉదయిస్తుంది. సో ఫైనల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు ఆత్మజ్ఞానం. సో ఆత్మజ్ఞానము, ఆత్మధర్మము, ఇట్ ఈస్ ది పూర్ణధర్మము. ఇది గీత యొక్క సారం, అల్టిమేట్ గోల్. బట్ కర్మయోగ ఈజ్ ఏ వే టు రీచ్ దట్ గోల్. ఈ విషయాన్నే అనుగీతలలో కూడా చెప్పినారు. అక్కడే ఇంకో మాట కూడా చెప్పారంటున్నారు ఆయన. తత్రైవ అన్యదపి తత్రైవ, అనుగీతల్లోనే మరో మాట చెప్పారు అని అంటారు. అది మనం మళ్ళీ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.